హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఎగ్స్ లేకుండా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. మీ ఇంటికి ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు వస్తే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా బిర్యానీ సామాన్లు యాడ్ చేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కరివేపాకు, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని ఒక చిన్న ఆనియన్ని కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత 4 టమాటాలని ఇలా ఉడికించేసుకొని ఇవి కూడా స్మాష్ చేసేసుకున్నాను, పై పొట్టు తీసేసి. దీన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్లో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని కాసేపు అలా ఉడికించుకున్న తర్వాత సరిపోయినన్ని వాటర్ పోసేసి మరి కొంతసేపు ఉడికించుకోవాలి. ఈలోపు ఇది ఉడుకుతుండగా మనం కావాల్సిన ఎగ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ కోసం మనం పన్నీర్ అయితే తీసుకున్నాను. పన్నీర్ని ఫస్ట్ అయితే ఇలా తురిమి పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా తురిమేసుకున్న తర్వాత ఇందులో 2 ఉడికించిన బంగాళదుంపలను కూడా పొట్టు తీసేసి ఇవి కూడా తురిమేసుకోవాలి. బంగాళదుంపలు వేయడం వల్ల మనం చుట్టిన ఎగ్స్ అనేవి వేడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి 2 బంగాళదుంపలు కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఒక చిన్న ముద్ద పక్కకు పెట్టేసి ఈ పెద్ద ముద్దలో ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చిన్న ముద్ద తీసుకున్నాం కదా, అందులో వచ్చేసి ఎల్లో కలర్ అనేది వేసుకొని దాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వైట్ది కలుపుకున్నాం కదా, దాన్ని కొంచెం పెద్దది తీసుకొని ఇలా లోపల ఈ ఎల్లో లడ్డు అనేది పెట్టేసుకొని మనకి ఎగ్ షేప్లో చేసేసుకోవాలి దీన్ని. సో మనకి ఎగ్స్ లేకుండా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంక ఇలాగే మనం చేసుకున్న మొత్తం పన్నీర్ని కూడా ఇలానే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకెలా ఎగ్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత కొద్దిగా కార్న్ఫ్లవర్ తీసుకొని మనం చేసుకున్న ఎగ్స్కి ఈ కార్న్ఫ్లవర్ అనేది మంచిగా అద్దేసుకోవాలి ఒకసారి. ఇలా ఎగ్స్ అన్నీ రెడీ చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఈ ఎగ్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని సిమ్ టు లో ఫ్లేమ్లో పెట్టేసి లోపల వరకు కుక్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మన ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా ముందుగా చేసుకుని ఈ గ్రేవీలో వేసేసి మరొక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. లోపల వరకు ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇంక ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.